హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన వీడినందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించి కొత్త అప్లికేషన్ ఒకటి సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూ ఉంది. అసలు ఈ అప్లికేషను అఫిషియల్గా వచ్చిందా లేదా అనే విషయాన్ని కొంచెం క్లారిటీ అయితే ఇద్దాం. కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైనటువంటి 6 గ్యారంటీల హామీలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సరికొత్తగా ప్రజల వద్దకే ఈ అధికారులను పంపించి వాళ్ళ దగ్గర నుంచి ప్రజా సమస్యలు మరియు ఒక్కో కుటుంబానికి ఈ 6 గ్యారంటీలలో ఏది వర్తిస్తుందో దానికి వారి దగ్గర నుంచి అప్లికేషన్ స్వీకరించడానికి ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమాన్ని అయితే రూపొందించడం జరిగింది. కావున ఈ కార్యక్రమం అంటే ఈ ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి గతంలో మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. చాలా క్లారిటీగా ఈ కార్యక్రమం యొక్క విధి విధానాలు ఏమిటి, గవర్నమెంట్ అధికారికంగా గైడ్లైన్స్ ఏ విధంగా ఇచ్చింది, దాన్ని ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని ఆ వీడియోలో ప్రజలు ఈ 6 హామీలలో ఒక్కొక్క హామీకి సంబంధించి అంటే ఒక్కొక్క పథకానికి సంబంధించి ఏ డాక్యుమెంట్లు పెట్టాలి అని చాలా వివరంగా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని చూడండి. ఎందుకంటే మీ గ్రామంలో ఈ ప్రజాపాలన కార్యక్రమం జరిగాక ముందుగా మీరు ఆ వీడియోలో చూసి ఏ సపోర్టివ్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాత అవన్నీ తీసుకుని పోయి ఇవ్వండి. అప్పుడు మీకు చాలా సులభంగా పని అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ 6 గ్యారంటీల అమలుకు మాత్రమే అప్లికేషన్ విడుదల చేసింది అఫిషియల్గా. కానీ ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఈ 6 గ్యారంటీలకే కాకుండా రేషన్ కార్డు కొరకు మరియు వివిధ సమస్యల పరిష్కారం కొరకు కూడా ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేస్తామని మన ముఖ్యమంత్రి గారు పదే పదే కూడా తెలియజేశారు. కావున దానికి సంబంధించి మాత్రం ఎటువంటి అప్లికేషన్ అయితే ఇవ్వలేదు. అక్కడ విడుదల చేసిన అప్లికేషన్ కేవలం ఆ 6 గ్యారంటీల పథకాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మాత్రమే. అధికారికంగా రేషన్ కార్డుకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్లికేషన్ లేదు. కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అప్లికేషన్ మాత్రం అది ఇండివిజువల్గా వచ్చిన అప్లికేషన్గా మాత్రం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్ అయినటువంటి ఆర్నాల్డ్ గారు చాలా వివరంగా అయితే చెప్పడం జరిగింది. అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి రేషన్ కార్డు సంబంధించిన అప్లికేషన్ అయితే మేము ఇవ్వలేదు. కానీ రేషన్ కార్డు కొరకు ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు వైట్ పేపర్లో మాన్యువల్గా ఒక అర్జీ రాసి మేము రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకుంటున్నాము అని వివరంగా మీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా రాసి సంబంధిత ఆధారాలు అటాచ్ చేసి మీరు ప్రజాపాలనలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారు కదా, అక్కడైతే ఇవ్వాలని అయితే అంటున్నారు. ఓకే, ఇదన్నీ అయిన తర్వాత ఆ విధంగా ఇచ్చిన అప్లికేషన్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫర్దర్గా మళ్ళీ వచ్చి మీకు వెరిఫికేషన్ చేసి మీకు ఏమేమి డాక్యుమెంట్లు కావాలో తగిన తీసుకొని మీకు రేషన్ కార్డు అనేది మంజూరు చేస్తాము అని వివరంగా చెబుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన అప్లికేషన్ అనేది ప్రస్తుతానికి ఫేక్గా చెప్పుకోవచ్చు. అధికారికంగా ఏదైనా వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో రూపంలో తెలియజేస్తాను. ఓకే, ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కూడా మీకు కావాలి అనుకుంటే మన సంస్థ వెబ్సైట్ మునిరత్నం అప్డేట్స్ ఉంది కదా, దాంట్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది తెలంగాణ సంబంధించిన అప్డేటు. మరొక అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.